బిజీ ఇప్పుడు అలా కాదండి. ఏదో మన శంకర్రావు గారు అయిపోయింది, తుళ్ళూరు దాకా రోడ్డు అయిపోయింది, అటు బెల్లంకొండ దాకా రోడ్డు అయిపోయింది అని చెబుతున్నారు కానీ ఎక్కడా కార్యరూపం దాల్చింది ఏం లేదు. మరి ఇక్కడ బగ కొట్టేశారు, ఉండ బిడ్జి కూడా పగిలిపోయింది. ఈ 4 రోజులు 5 వర్షాలు పడితే ఈ రైతుల పరిస్థితి అంగమ్మకి వచ్చిన. రేపు వరద వస్తే పరిస్థితి ఏందండి మీ ఊరు? వరద వస్తే మొద్దూరుతో సంబంధాలు కట్ అయిపోతాయండి. ఈ బిడ్జి మరి అంగమ్మకి వచ్చిన చూస్తున్నారుగా. శిలారీలు మొత్తం పోయి ఐవీ లోడ్లు పోయి బోధైతే పెట్టారు కానీ ఐవీ లోడ్ ఎలా నాట్ ఎలవడని. ఇప్పుడు రేత్రిపూట మీ ఊర్లోంచి పర్మిషన్ ఎట్టిచ్చారు? లారీలు తిరుగుతున్నాయి కదా. మా ఊరి నుంచి పర్మిషన్ రేత్రి మేమందరం నిద్రపోతామండి, అదే పర్మిషన్ వాళ్ళకి. అది ఇట్లా అనుకుపట్టే వాళ్ళు ఆలోచించేవాళ్ళు. రేపు సెలవులు కదా, పిల్లలు రోడ్డు మీద తిరిగితే ఈ ఇసుక లారీలు దెబ్బకి ఏం ప్రాబ్లం లేదా? ఏం చేస్తామండి, ఎవరిని అడుగుతాం, ఎవరిని అడిగినా కానీ దానికి సమాధానం లేదు. అదేమంటే మీరు ఇటు రారా అని అడుగుతున్నారు. మేమేం చెబుతాం ఇక వాళ్ళకి? ఇప్పుడు ఇసుక రన్ అవుతానే ఉందా? ఇప్పుడు కూడా రన్ అవుతానే ఉందండి. ఇసుక లారీలు తిరుగుతూనే ఉన్నాయి, బంగారులా తిరుగుతున్నాయి ఇసుక లారీలు, పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి. లారీలు తిరగడం కూడా. ఆ రోడ్డు ఎవరు వేశారండి? ఆ రోడ్డు ఏ రోడ్డు అండి? సిమెంట్ రోడ్డా? ఇప్పుడు మీ ఊర్లో నుంచి ముందుకి పోయిన గవర్నమెంట్ లో వేసారండి అది. ఇప్పుడు వేసింది కదా అది. ఇప్పుడు గవర్నమెంట్ లో రోడ్లు చూస్తున్నా, రోడ్లు ఎంత బాగున్నాయో. రావాలి జగన్, కావాలని జగన్ అని కోరుకున్నందుకు రావటం అయిపోయింది, పోవటం అయిపోతుంది. రోడ్లు అంతే ఉన్నాయి.